హలో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే బ్యాచిలర్స్ థింగ్ చూపిస్తా. అవేంటంటే మీరు నేను సింక్ అవుతాము. ఖచ్చితంగా చూసుకోండి, వీడియో కంప్లీట్ వరకు వీడియో మొత్తం చూడండి. దానికంటే ముందు రూమ్ చూపించాలి భయ్యా. రూమ్ అయితే బస్ స్టాండ్ కంటే దారుణంగా ఉంది. సో అది ఇగ్నోర్ చేయండి. కమింగ్ టు మన సబ్జెక్ట్కి వస్తే కుకింగ్ అనేది పెద్ద టాస్క్ భయ్యా, మామూలు టాస్క్ కాదు. అండ్ ఆల్సో వాషింగ్ చూశారు కదా ఇందాక వీడియోలో, బట్టలు వాష్ చేసి ఆడ పెద్ద కుప్పలా ఉంది కదా, అది పెద్ద టాస్క్. కుక్ చేసుకోవడం ఒక టాస్క్ అనమాట. ఇంకేం చేస్తాము, బ్యాచిలర్స్ కష్టాలు. ఇంటి దగ్గర వాళ్ళే వీడు మంచి తింటున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు అనుకో. ఇక్కడికి వస్తే తెలుస్తుంది ఎంజాయ్ చేస్తున్నామా, తింటున్నామా, తినట్లేదా, ఏం చేస్తున్నాం అనేది. సో వాళ్ళు మాత్రానికి ఏవేవో ఊహల్లో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి మన మీద. సో ఎంజాయ్ చేస్తాడు, తిరుగుతాడు, వాడికి ఏంటని. సో అవి ఏమి ఉండవు. అన్నలారా తమ్ముళ్ళారా వినండి, బ్యాచిలర్స్ అంటే కష్టాలంటే బ్యాచిలర్స్. సో ఇలా వీడియోలు చేసి పెడితే ఇంటి దగ్గర వాళ్ళు మళ్ళీ పెళ్ళి అంటారు. పెళ్ళి అది మన హిస్టరీలో లేని సబ్జెక్ట్ ఇప్పుడు. సో అదేంటంటే పప్పు నా దగ్గర ఉన్న ఆల్మోస్ట్ అన్ని పడేసాను అందులో. ఈవెన్ మునక్కాయ, టమాటో, ఆనియన్ ఉంది కదా మనకి యూట్యూబ్లో చేసి ట్రైల్ వేసాను అనమాట. సో మన దగ్గర ప్రెషర్ కుక్కర్ లాంటివి ఏమి ఉండవు బ్యాచిలర్స్ కాబట్టి. ఒక రైస్ కుక్కరే మనకు అన్నీ ఆల్ ఇన్ వన్ అనమాట. రైస్ కుక్కరే వాడకూడదు అని చెప్పింది, కుక్కర్లో వేసాను. సో ఫైనల్గా అయితే పప్పు అయితే రెడీ అయింది. వేడి రైస్ పెట్టాను అనమాట. అండ్ ఆల్సో పప్పు కూడా రెడీ. ఇట్స్ టేస్టింగ్ టైం. ఎలా ఉందో టేస్ట్ చేద్దాము. నాకు కొంచెం నెయ్యి అలవాటు ఉందన్నమాట, కొంచెం లైట్గా వేసుకొని మిక్స్ చేసి తిన్నాను భయ్య. ఓకే, చాలా బాగుంది. 100కి ఒక 90 to 93 మార్క్స్ వేయచ్చు. కంపేర్ టు హోటల్ ఇట్ ఈస్ బెటర్. ఎందుకంటే మనం చేసుకున్నాం కాబట్టి. అది ఎంత దరిద్రంగా ఉన్నా తింటాం, అది వేరే ఇష్యూ. నేనైతే తినేస్తాను, ఎందుకంటే పడేస్తే ఇంకొక ఆప్షన్ లేదు మనకి. సో అది ఎట్లున్నా సరే తినేయటమే ఉత్తమం అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఆల్సో కామెంట్ బాక్స్కి రండి, మాట్లాడుకుందాం. విల్ అసెంబుల్ బ్యాచిలర్స్. బై.